నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే బూతులు పొరపాటును తిడితే తల్లిదండ్రులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బూతులు తిడితే పొగడాలి అంటూ నిన్న ప్రెస్ మీట్లో చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అర్స్మెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఆయన బూతులు తిడితే పొగడాలి అంటున్నారు. మరి ఏంటి సార్, వితండవాదం చేస్తున్నట్టుగా అనిపిస్తుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. మరి ఈ పొగడదాన్ని ఏం చూడాలి? అదేవిధంగా ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు గారిని ఉద్దేశించి కాపు నేత అని పలుసార్లు చెప్పడం, ఈ పరిణామాన్ని మొత్తాన్ని కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు అతను వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సిలబస్ ఉంది. ఆ సిలబస్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కొంచెం ఆ సిలబస్లో ఒక పాఠాలు దాన్ని రివిజన్ చేసి ఇతను కొత్త సిలబస్ తయారు చేసుకున్నాడు. పచ్చి అబద్ధాలు మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తారో ఎదటోళ్ళు చేశారని చెప్పాలి. అంటే సపోజ్ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ వీళ్ళు చేస్తారు, ఆ ఎదటోళ్ళు చేశారని చెప్పాలి. ఇలా అవినీతి అక్రమాలు అరాచకం వీళ్ళు చేస్తారు, కానీ వాళ్ళు చేశారని మాట్లాడాలి. వాళ్ళు చేసినప్పుడు వాళ్ళే చేశారని మాట్లాడాలి, వీళ్ళకి అధికారం లేకపోయినప్పుడు కూడా వాళ్ళే చేశారని మాట్లాడాలి. ఇది అంతా సిలబస్లో ఉన్న గైడ్ లైన్స్. అదంతా మంచి గైడ్. అది పచ్చి అబద్ధాలు మాట్లాడాలి, ఎతరోళ్ళ మీద తోసేయాలి. దీంట్లో హైలైట్ ఏంటంటే అందరికీ కూడా మంచి బూతులు వచ్చి ఉండాలి. వాళ్ళందరికీ వారాలు టెస్ట్ పెడతారు కదా, బాగా రాసి పరీక్ష రాసి వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ పెడతారు కదా ఎగ్జామ్స్ వాటిల్లో. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళు ఏమడుగుతారంటే నీకు బూతులు ఏమొచ్చి చెప్పంటారు అనమాట. నీ అమ్మ నీ అక్క నీ యాలని కొత్త అన్నీ తిట్టడానికో వాడికి మార్కులు వేస్తారు, వాడికి సెలక్షన్ చేస్తారు. అలాగే గతంలో ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ పార్టీగా ఉన్నప్పుడు కూడా ప్రమోషన్లు ఇచ్చాడు. పార్టీలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మంత్రి పదవుల్లో ఇంటి మీద దాడులకి వెళ్ళినా తిట్టినా బాగా తిట్టినా బహిరంగ వేదికల మీద నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళకి భుజమే చేసి వాళ్ళని మెచ్చుకుని వాళ్ళని ప్రశంసించి తనలో తాను ఏరునవ్వులు నవ్వుకుని కూడా అతను. ఆ సిలబస్ అది. ఆ సిలబస్లో సాధారణంగా ఒక స్కూల్లోనే కాలేజీలోనూ ఓ సిలబస్ చదువుకుంటారు. పాఠాలు చదువుకుని మంచి మార్కులు వచ్చినాయి అనుకో వాళ్ళని అభినందిస్తారు కదా. వాళ్ళకి చిన్నపిల్లలు అయితే చాక్లెట్లు అవి పెడతారు, ఒక చిన్న మెమెంటో ఇస్తారు, ఏదో మెడలో ఏదో ఒకటి తగిలిస్తారు పిల్లలాంటిది. కొంచెం పెద్దవాళ్ళకి అయితే వాళ్ళకి ఏమో సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళకి బాగా మెచ్చుకుంటే బాగా టోపీ పెట్టి ఆ కాన్వకేషన్ లాగా చేస్తారు. అది చేయమని అడుగుతున్నాడు అంబటి రాంబాబు. భలే తిట్టాడు, బాగా తిట్టాడు కదా. తిట్టినా కానీ వచ్చి నేను నోరు జారాను అని చెప్పాడు కదా అని చెప్పేసి అతన్ని మెచ్చుకోవడం పోయి అతను పొగడటం మానేసి అతని మీద దాడికి వెళ్తారా అని అడుగుతున్నాడు. మరి ఆ సిలబస్ పాపం వీళ్ళకి తెలియదు, తెలుగుదేశం వాళ్ళకి. వాళ్ళ బాస్ ఎలా ఉన్నాడో అలా ఉండాలి, ఎక్కడ ఎదురుదాడులు చేయకూడదు, సంస్కారవంతమైన భాష మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళ సిలబస్ ఇది. టీడీపీ వాళ్ళ సిలబస్. అవతలాడు ఎన్ని తిట్టినా కానీ భరించమని చెప్తాడు చంద్రబాబు గారు. ఎందుకంటే రాష్ట్రం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదు, మీరు నోరు మూసుకుని ఉండాలిరా బాబు, వాళ్ళ ట్రాప్లో పడకుండా కుట్రలు చేస్తారు వాళ్ళు అని చెప్తున్నాడు. దాన్ని పాటిస్తారు వాళ్ళు. వాళ్ళ సిలబస్ అది. వీళ్ళ సిలబస్ ఏమో ఇది. ఇటు వీళ్ళే గొడవకి వెళ్తారు. ఆ గొడవ పెట్టిన తర్వాత వాళ్ళతో అవతలాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు కదా. రియాక్ట్ అయిన తర్వాత వీళ్ళు తిరిగి వీళ్ళు తనులు తిన్నారనుకో లబోదీబోమని ఎడుతారు. లేదా వీళ్ళే వాళ్ళని కొట్టారనుకో దానికి మళ్ళీ మేము ఈర్లు సూర్యులు అని చెప్పుకుంటారు. ఇది వాళ్ళ సిలబస్. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏం చేసేవారు, ఎదరోళ్ళు పెక్సీలు చంపడమో, అది ఏదో గొడవ పెట్టి తగాదా పెట్టుకోవడమో, ఏదైనా ఒక ప్రదర్శన లేకపోతే ఏదైనా ఒక యాత్ర జరుగుతున్న వాళ్ళ మీద రాళ్ళు వేయటమో. రైతుల పాదయాత్ర మీద చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు, పెట్రోల్ కవర్లు అయి పడేశారు. లోకేష్ గారు పాదయాత్ర అడ్డుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పర్యటన అడ్డుకుని తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టారు. పొంగునూరులో గట్రా రాళ్ళదాడి చేసి అంగ మటర్ కేసు పెట్టారు. వాళ్ళు ఎలక్షన్ క్యాన్వాసింగ్లో గులకరాయిచ్చి కొట్టుకుంటే ఇక్కడ తగిలి ఇక్కడ ఇలా ఎగిరి మళ్ళీ ఇంకొకటి తగిలింది అని చెప్పేసి అసలు ఏ రకంగానూ సమర్థించుకోలేని వాదన చేశారు వాళ్ళు. అయినా సరే పత్రికలు అవి కూడా అతనికి బ్యాండేజ్ గట్ట పెట్టేసుకున్నాడు. అతను ఎవరు తలంపల్లి శ్రీనివాస్. అతను కూడా సిగ్గుపడతానే చెప్పాడు సమాధానం. ఇదేంటంటే అతను తగిలి మీ మీదకి అలాగ వచ్చిందండి అంటే సిగ్గుపడితే తగిలిందండి, మరి ఏం చేస్తాం అలాగ వచ్చేసింది అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అతను అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతాడండి. కానీ ఒకటి మాత్రం పాటించాడు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ మాధవ్ గారు అంత ముందు రోజు ఒక వార్నింగ్ ఇచ్చారు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి. యాక్చువల్గా అంబటి రాంబాబు గారి ఇంటికి ఆవిడ వెళ్ళింది. ఇంటికి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడకన్నా ముందు ఓ 10 మంది మహిళలు వెళ్ళారు. వెళ్తే వాళ్ళని కొట్టి తరిమేశారు. వీళ్ళే కోవాల్సి ఇంకెవరు రావట్లేదు. వాళ్ళకి అందరికీ ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు పెద్ద రియాక్ట్ అవ్వరు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇన్నిసార్లు తిడుతున్నాం మమ్మల్ని, ఎవరన్నా మా జోలికి ఎవరన్నా వచ్చాడా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అతని దగ్గరికి వీళ్ళు వస్తున్నారని తెలిసిన తర్వాత 10 మందిని పిలిపించుకున్నాడు. వాళ్ళు వచ్చి వీళ్ళ మీద కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇది చూసి ఒళ్ళు మండి వీళ్ళందరూ వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ నిలబడింది, క్షమాపణ చెప్పమని అడిగింది. చెప్పడానికి రాలేదు అతను. రాకపోతే జనాలు కొంచెం కోటింగ్ ఇచ్చారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద పెట్టారు, వీళ్ళ మీద పెట్టారు. ఆయన అరెస్ట్ చేశారు, ఎందుకంటే ఆయన బూతులు తిట్టాడు కాబట్టి. ఇది జరిగింది మ్యాటరు.
ఆవిడ మర్నాడు ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ చాలామంది చాలా మాటలు మాట్లాడారు. రాయమండ్రి నుంచి చక్కపూడి రామ్మోహన్ రావు గారు అబ్బాయి జుట్టు పచ్చుకుని ఇడ్చుకెళ్తాం అది ఇది అని మాట్లాడారు. దానికి సమాధానం చెప్పి చాలా పర్ఫెక్ట్గా డీసెంట్గా ఎక్కడా బూతులు లేకుండా సంస్కారవంతమైన భాషలో సూటిగా సుత్తి లేకుండా సూటిగా తాగేలా చెప్పింది. మీరు కౌరవులేమో కానీ దుశ్శాసనులేమో కానీ నేను మాత్రం ద్రౌపదిని కాదు. మీరు అలా లాక్కొస్తే చూస్తూ ఊరుకోను మీకు ఫుల్ కోటింగ్ పడుతుందని అర్థం. ఆ చెప్పే క్రమంలో మీరు ఇలా మాట్లాడుతున్నారని జనం మిమ్మల్ని 11కి పరిమితం చేశారు. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే అసెంబ్లీకి వచ్చి 11వ తారీఖుని మీ 11 మంది వచ్చి 11 గంటలకు స్టార్ట్ అవుద్ది అసెంబ్లీలో మాట్లాడుకునే. చూసారు 11 ఎలా మనిషిని స్పాంటేనియస్గా సమయస్ఫూర్తితోటి ఎక్కడ తొడుకోలేదు. చూసుకోండి ఆవిడ ప్రెస్ మీట్ అంతా స్క్రిప్ట్ ఇలా పేపర్ చూసుకోవాలి, లెంగ్తీకి వచ్చిన ఇలాంటి మాటలు మాట్లాడలేదు. టక అమ్మని తోటల్లాగా. ఇప్పుడు మెషిన్ గన్లో సెకండ్కి 6 తోటలు వచ్చేస్తాయి. ఈవిడ మాటల తోటాలు సెకండ్కి 10 తోటాలు వచ్చేసినాయి. మాట్లాడతా చెప్తా మీరు మళ్ళీ మాట్లాడండి, మీరు ఎలా మాట్లాడితే వస్తాం, మీరు మళ్ళీ మాట్లాడండి మళ్ళీ వస్తాం అని చెప్పింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గొంతు కట్ట బాగోలేదని మాట్లాడిన అన్నాడు. ఎక్కువ మాట్లాడుంటే ఖచ్చితంగా అతను వెనకాల నిలబడి ఉన్నాం, ఏమనుమానం లేదు. అసలు అక్కడి నుంచి వెళ్ళనివ్వపోను. కాబట్టి అతను జగన్మోహన్ రెడ్డి గారు సాల్వా కప్పాలి ఇలాంటి మాటలు మానేసి తప్పు ఎవరు చేసినా తప్పే, ఆ రకంగా మాట్లాడడం దురదృష్టకరం. అలా మాట్లాడితే మాత్రం మీరు క్షమాపణ అడగాలి, లేకపోతే కేసు పెట్టుకోవాలి, అంతేగాని ఇంటి మీద దాటికి వస్తారా అని అడగచ్చు. అలా అడగడానికి అతనికి కూడా హక్కు లేదన్న విషయం అతనికి తెలియదు. ఎందుకంటే డీజీపీ ఆఫీస్ ఇక్కడే ఉందంటాడు. డీజీపీ ఆఫీస్ పక్కనే ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే వీళ్ళు ఫోన్లు చేస్తే కూడా స్పందించాల. పైగా ఈయనేమని సమర్థించాడు, వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టమైన నాయకుల మీద ప్రీతమ నాయకుల మీద ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకి బీపీలు రావా అని అడిగాడు. కోపం వస్తుందా వాళ్ళ అభిమానుల మీద? మరి ఇక్కడ రాదా? నువ్వే ప్రీతమైన నాయకుడివా, మిగతా వాళ్ళ ప్రియమైన నాయకులు ఉండరా? వాళ్ళ కోపం రాదా, వాళ్ళ బీపీలు రావా అని అడుగుతున్నారు వీళ్ళు. ఒక రకంగా రాలేదు బీపీలు చాలామందికి. వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఏమంటే ఏమవుతుందో మన నాయకుడు ఏమంటాడో అన్న అభద్రత. ఎందుకంటే ఆ కిరణ్ అన్న కుర్రడు ఏదో అన్నాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి ఆగమేఘాలమే అరెస్ట్ చేసి అతను ముసిగేసి జైలు పెట్టారు. ఇంత పారదర్శకంగా ఇంత నిష్పక్షపాతంగా కూటమి ప్రభుత్వం అసలు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎన్ని ఉల్లంఘనలు చేసినా లా అండ్ ఆర్డర్ కాపాడాలి, అరెస్ట్ చేసి అనవసరంగా రప్చర్ చేసుకోకూడదని చెప్పేసి భరిస్తున్నారు, సహిస్తున్నారు. భరించి సహించి ప్రభుత్వం ఉండగలదు, ఉంటుంది. కానీ కేడర్ భరించి సహించి ఉండలేరు. గిల్లించుకున్నారు, కొడితే కొట్టించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా చచ్చిపోయారు, చాలామంది చంపేశారు, దాడులు చేశారు. ఆ గాయం అలా ఉంది పచ్చిగానే. ఆ గాయం మీద ఆ పుండు మీద మీరు కారం చల్లితే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళు? పుండు మీద కారం చల్లిన అంటే వెంటనే అన్నా రియాక్షన్ ఉంటుంది కదా, కాసేపుడు సర్దుకున్నా. అదే జరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడడానికి ఆలోచిస్తారు, ఒకవేళ మీరు మాట్లాడినా వీళ్ళు ఏదైనా అంటాను కూడా ఆలోచిస్తారు. అంటే ఎక్కడో చోట ఒక రౌండ్ పడాలన్నమాట. నాకు పెడితేనే కానీ పలకే ఎక్కనున్నదంటే వెనక ఎవరో. అలాగా ఆ 4 పడిదాకా వాళ్ళు ఎగిరెగిరి పడ్డారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎగిరెగిరి పడిన పులస చేప పులుసు అయిపోద్ది. టపాలను పట్టేసుకుంటారు ఎగిరిందంటే. ఆ కింద నుంచి వెళ్ళిపోయింది అనుకో, దాన్ని ఎవడ పట్టించుకోండి, దొరకదు, ఎగురుతుంది. ఎదురొచ్చి నీరుకి ఎర్రనీరు వచ్చినప్పుడు, గోదావరి గారి నదులు ఎర్రనీరు వచ్చినప్పుడు బ్యాక్ వాటర్స్లో ఉన్న ఇలస ఎదురొచ్చి పులస అవుద్ది. అది పులస అయింది కదా నోరు మూసుకుని పోకుండా ఎగురుతుంది. ఎగిరినప్పుడు ఏం చేస్తారంటే లటక్కన పట్టుకుంటారు, వెంటనే కూర వండేసుకుంటారు. అదే జరిగింది. మనం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.